ప్రభుత్వ జాగాల్లో ప్రార్థనా మందిరాలు కట్టొద్దు. మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన. ఇదొక నిన్న ఒక ఆడియో వైరల్ అయింది. ఏంది అని అంటే ఇదే, ప్రభుత్వ జాగాలో ప్రార్థనా మందిరాలు, పెద్దమ్మ టెంపుల్. అసలు హైదరాబాదులో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ అనేక ప్రార్థనా మందిరాలు ఈరోజు ప్రభుత్వ స్థలాల్లో ఉన్నాయి. ఎవ్వడు ప్రైవేట్ స్థలాల్లో కట్టడు. దాదాపుగా ఉన్న వాటిలో 100%లో 70% ప్రభుత్వ స్థలాల్లోనే ఈ ప్రార్థనా మందిరాలు ఉంటాయి. ఆ ప్రార్థనా స్థలాలు ప్రభుత్వ జాగాలో కట్టొద్దు. మరి ఇప్పుడు ప్రభుత్వ జాగాల్లో ఉన్న ప్రార్థనా స్థలాలను అన్నింటినీ కూల్చేస్తుందా ఈ ప్రభుత్వం? దీని మీద ఒక అనౌన్స్మెంట్ చేయగలదా ఈ ప్రభుత్వం? ఈరోజు హిందుత్వానికి సంబంధించి కానీ, ముస్లింలకు సంబంధించి కానీ, క్రిస్టియన్లకు సంబంధించి కానీ ఆ ఒక్కు భూములు అంటేనే ఎవరి ఈ దేశానికి సంబంధించినవి కాదా? అవి వేరే వాళ్ళయా? ఆ ఒక్కు భూములలోనే కదా మసీదులు కడుతున్నది. దేవాదాయ శాఖ భూములు ఎవరి? వాళ్ళేమైనా సంపాదించినాయా? ప్రజలకే కదా. సో ఇలాంటి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రధాన మందిరాల గురించి మాట్లాడుకుంటే అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి? నిన్న ఒక ఆడియో వచ్చింది. ఎవరిది? ఒక బీజేపీ నాయకుడు, ఒక కాంగ్రెస్ బీజేపీ హిందుత్వ నాయకుడు, ఒక కాంగ్రెస్ మైనార్టీ నాయకునికి ఫోన్ చేసి, భయ్యా ప్రభుత్వ స్థలాల్లో ప్రార్థనా మందిరాలు ఉన్నాయని కూలగొడుతుర్రు, దీని మీద నువ్వు ముఖ్యమంత్రికి చెప్పాలి, నువ్వు మైనార్టీ అయ్యుండి కూడా హిందుత్వ వాటికి వస్తావు కదా అంటే ఆయన కూడా సానుకూలంగానే స్పందించారు. అవును, ఇది తప్పు, వాస్తవానికి ప్రభుత్వ స్థలాల్లో ప్రార్థనా మందిరాలను కూల్చడం మంచిది కాదు, నేను ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్తాను ఆ నాయకుడు చెప్పారు. అదే పార్టీకి చెందిన మంత్రి ఏం చెప్తున్నారు? హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి ప్రార్థనా స్థలాల్లో మందిరాలు కట్టొద్దు. కట్టిన వాటి సంగతి ఏంది? మందిరం, మసీదు, చర్చి ఏదైనా ప్రభుత్వ స్థలాల్లో ఉండరాదు. ఇన్ఛార్జ్ మంత్రి మంగళవారం ఆయన హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్లో మీడియాతో మాట్లాడారు. బంజారా హిల్స్లోని ఏసీబీ కార్యాలయం ఎదుర్కొన్న జాగాను కొంతమంది కబ్జాదారులు ఆక్రమించుకోగా ఇటీవల ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దాన్ని ప్రభుత్వం అవసరాల కోసం వినియోగించుకోవాలని సర్కారు ఆలన చేస్తుంటే కొంతమంది దేవుళ్ళను తీసుకుపోయి ప్రభుత్వ స్థలంలో పెట్టి వివాదం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదన్నారు. తమది సెక్యులర్ ప్రభుత్వం అయిన దేవుడి పేర్లతో ఓట్లు అడిగే వాళ్ళు రాజకీయాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోం. ప్రభుత్వ స్థలాలను ప్రజా అవసరాల కోసం ఉపయోగించే రీతి ఇది కాదు అని అసహనం వ్యక్తం చేశారు. శివశంకర్, ముఖేష్ గౌడ్ విగ్రహాలు పెడతాము. హైదరాబాద్ సిటీలో త్వరలోనే కాంగ్రెస్ బీసీ నేతలు మాజీ కేంద్ర మంత్రి శివశంకర్, రాష్ట్ర మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ విగ్రహాలు పెట్టాలని నిర్ణయించామని మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో చిట్చార్చలో దేవుళ్ళ విగ్రహాలు ప్రభుత్వ స్థలాల్లో పెట్టద్దు, కానీ వీళ్ళ నాయకుల విగ్రహాలు ప్రభుత్వ స్థలాల్లో పెడతారట. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ప్రజలందరూ పోయి వీళ్ళ నాయకులకు దండలేసి పూజలు చేసి వరాలు తీర్చమని అడగాల? ఇది ఎంత దౌర్భాగ్యమైన విధానం ఇది. ఇప్పటికే ఆంధ్రాకు సంబంధించిన నాయకుల విగ్రహాలు పెడుతున్నారు తెలంగాణలో అని కాంగ్రెస్ నాయకులే వాళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరుగుబారుతున్నారు. ఇంకా ఇప్పుడు అది కాదని ప్రభుత్వ స్థలాల్లో ప్రార్థనా మందిరాలు కట్టొద్దు. మరి ఈ రోజు వీళ్ళు విగ్రహాలు పెట్టిన స్థలాలన్నీ ప్రభుత్వానియా లేకపోతే కాంగ్రెస్ పార్టీ కొన్నాయా? కూడళ్ళన్నీ కాంగ్రెస్ పార్టీ కొన్నాయా? అవి ప్రభుత్వ స్థలాలు కాదా? అక్కడ విగ్రహాలు పెట్టొచ్చా? అది ప్రజా ప్రయోజనానికి ఉపయోగపడేదా? మనం ఆలోచించాలి కదా. ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ప్రజలకు బాధ్యులుగా ఉన్నాము, ప్రజలకు ప్రతినిధులుగా ఉన్నాము, పార్టీకి కాదు. సో ఇట్లాంటి వ్యవహారాలు ఇదే పొన్నం ప్రభాకర్ మీద నిన్ననే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలైంది. ఎవరు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నువ్వెవరు ప్రకటించడానికి? స్థానికులకే చూడని నువ్వెవరు చెప్తావు? అసలు అధిష్టానం కదా ప్రకటించాల్సింది. అది స్థానికుడా స్థానికేతరుడా? నిజంగానే స్థానికులకే సీట్లు కేటాయించాలంటే ఇదే కాంగ్రెస్ పార్టీలో ఎంతమందికి? మల్కాజిగిరికి రేవంత్ రెడ్డి ఏమైనా స్థానికుడా? కాదు. ఈరోజు మంత్రులందరూ, ఈరోజు ఎమ్మెల్యేలందరూ స్థానికంగా ఉన్న వాళ్ళే అక్కడ పోటీ చేశారా? స్థానికులకే సీటు అంటే ఇక్కడ ఎంతమంది ఉంటారు? సో ఈ విధానాన్ని మనం కనీసం ఆలోచించకుండా స్థానికులకే బీజేపీలో ఏంది అది ఎవరు ప్రకటించాలి? అధిష్టానం ప్రకటించాలి. పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జి ఆడ ఆల్రెడీ మీ అంజన్ కుమార్ యాదవ్ని ఎంటేసుకొని తిరుగుతున్నారు. ఆయన స్థానికుడా? కాదు. ఈరోజు రోహిన్ రెడ్డి ఉన్నాడు, ఆయన స్థానికుడా? కాదు. ఇట్లా బండి రమేష్ ఉన్నాడు, ఆయన స్థానికుడా? కాదు. ఫిరోజ్ ఖాన్ కూడా అడుగుతున్నాడు, మరి ఆయన స్థానికుడా? కాదు.
అంటే వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు గుంపులు తయారు చేసుకొని వాళ్ళకు వాళ్ళు ప్రకటనలు ఇస్తే ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ దీన్ని అంగీకరించాలా, ఆయన పోటీ పడాలనా లేదా? కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి కావాలి అని అంటున్నారు. బండి రమేష్ అడుగుతున్నాడు. మరి బండి రమేష్ అడగడానికి అర్హుడా కాదా? మరి వీళ్ళందరూ కాంగ్రెస్ ను వదిలి స్థానికులకు ఎవడిస్తారో ఏడో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా? మీరు చెప్పేది ఏంటి? ఇలాంటి అనేక వాదనలు ఈరోజు పొన్నం ప్రభాకర్ ప్రకటన మీద వస్తున్నాయి. మరి దీనికి పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్తారా? కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు సమాధానం చెప్తాడా? లేకపోతే అధిష్టానం సమాధానం చెప్తారా? మీనాక్షి నటరాజన్ సమాధానం చెప్తారా? వేచి చూడాల్సిందే.